Okay, good evening, students. Sir, is my voice audible to you, sir? Yes, ma'am, you are audible. Okay. What about my screen, sir? Yes, ma'am, Is this visible. clear? Yes, sir. Thank you. Thank you. Yes. So, good evening, everyone. Good evening, students. Today, we are going to discuss a new topic, Introduction to Three-Dimensional Geometry. And you're familiar with two-dimensional geometry in 10th class. Here, we are going to you're going to know about the three-dimensional geometry. అసలు మనకి త్రీ-డైమెన్షనల్ జామెట్రీ ఎందుకు అవసరం అనేది చూద్దాం. సపోజ్ ఒక కైట్ ఎగరేసాం అనుకోండి మనం, లేదంటే ఏరోప్లేన్ వెళ్తున్నది. ఏరోప్లేన్ వెళ్తున్నప్పుడు అది దాని పొజిషన్ కనుక్కోవడానికి అది స్పేస్ లో ఉంది కాబట్టి we cannot use two-dimensional. We need three-dimensional. అంటే టూ-డైమెన్షనల్ అంటే మీరు ఎక్స్-యాక్సిస్, వై-యాక్సిస్ అని తెలుసు, ఈ రెండు మ్యూచువల్లీ పర్పెండిక్యులర్ అని తెలుసు మీకు. అలాగే ఆ రెండు ఆరిజిన్ దగ్గర మీట్ అవుతాయి అని తెలుసు. సపోజ్ ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్న ఒక క్యూబ్ చూడండి అమ్మా. ఒక క్యూబ్ చూడండి, నేను హైలైట్ చేశాను క్యూబ్ ని. సో ఈ క్యూబ్ చూస్తే ఆ క్యూబ్ కి ఏముంటుంది? లెంత్ ఉంటుంది, బ్రెడ్త్ ఉంటుంది, యాజ్ వెల్ యాజ్ హైట్. ఒక పాయింట్ తీసుకున్నాం అనుకోండి, ఫర్ మోర్ క్లారిటీ, సపోజ్ ఒక పాయింట్ తీసుకున్నాం, దానికి ఏమన్నా డైమెన్షన్ ఉంటుందా? ఉండదు, నో డైమెన్షన్. లెట్ us టేక్ ఎ లైన్. ఒక లైన్ సెగ్మెంట్ గీయండి అంటే దాని లెంత్ ఎంత అని అడుగుతాం. సో దిస్ ఇస్ అ సింగిల్ డైమెన్షనల్. 0, 1 డైమెన్షనల్. నెక్స్ట్ ఒక స్క్వేర్ కానీ ఒక రెక్టాంగిల్ గీయండి అంటే దాని లెంత్ ఎంత, బ్రెడ్త్ ఎంత అని అడుగుతున్నాం. సో దిస్ ఇస్ టూ డైమెన్షనల్. ఒక స్క్వేర్ కి ఏమైనా కూడా లెంత్ 2, బ్రెడ్త్ 2. సో టూ డైమెన్షనల్ అంటాం. సపోజ్ నేను ఒక క్యూబ్ తీసుకోవాలి. క్యూబ్ అంటే మీకు తెలిసిందే కదా, ఒక డై అది క్యూబ్ షేప్ లో ఉంది. ఆ డై తీసుకున్నప్పుడు ఏమవుతుంది? మీకు లెంత్ కావాలి, బ్రెడ్త్ కావాలి, హైట్ కావాలి. సో లెంత్ కావాలి, బ్రెడ్త్ కావాలి, అండ్ హైట్ తెలియాలి మీకు. సో దిస్ ఇస్ త్రీ-డైమెన్షనల్ ఫిగర్, 3D. సో ఈ మూడు మ్యూచువల్లీ పర్పెండిక్యులర్. ఇది జెడ్ యాక్సిస్ అనుకుందాం, ఇది వై యాక్సిస్, ఇది ఎక్స్ యాక్సిస్ అనుకుందాం. సో ఈ మూడు కూడా ఒక పాయింట్ దగ్గర మీట్ అవుతాయి. దాన్ని ఏమంటాం మనం? ఆరిజిన్ అంటాం. y is perpendicular to z, z is perpendicular to x, and x is perpendicular to y. So these three axes are mutually perpendicular. That's the purpose why we need to study 3D. ఈ 3D డైమెన్షనల్ జామెట్రీ అనేది నావిగేషన్ లో యూస్ అవుతుంది. ఇప్పుడు మనం ఒక చోట నుంచి ఇంకొక చోటకి వెళ్ళాలంటే ఫ్రీగా ఇంకొకళ్ళని అడ్రస్ అడగకుండా గూగుల్ మ్యాప్స్ యూస్ చేస్తూ వెళ్తున్నాం మనం. ఆ గూగుల్ మ్యాప్స్ లో ఎక్కువ యూజ్ అయ్యేది 3D. ద పొజిషన్ ఆఫ్ హౌస్, ద పొజిషన్ ఆఫ్ ఎ కంపెనీ, పొజిషన్ ఆఫ్ అన్ ఇన్స్టిట్యూట్, ఇవన్నీ ఎలా తెలుస్తాయి? ఈ డైమెన్షనల్ దాన్ని బట్టి, కోఆర్డినేట్స్ ని బట్టి వాటి కరెక్ట్ పొజిషన్ అనేది తెలుస్తుంది. సో నెక్స్ట్ మూవ్ టు So in three-dimensional geometry, a coordinate system refers to the process of identifying the position or location of a point in the coordinate plane. Okay, so rectangular coordinate system. ఈ 3 లైన్స్ కూడా ఎలా ఉంటాయి? మ్యూచువల్లీ పర్పెండిక్యులర్ టు ఈచ్ అదర్. అవి ఎక్కడ మీట్ అవుతాయి? ఆరిజిన్ దగ్గర మీట్ అవుతాయి. అలాగే ఈ 3 లైన్స్ ని ఏమంటాం మనం? ఎక్స్ యాక్సిస్ అంటాం, వై యాక్సిస్ అంటాం, జెడ్ యాక్సిస్ అంటాం.
సపోజ్ స్టూడెంట్స్ మీరు కూర్చున్న ప్లేస్ లోనే మీ క్లాస్ రూమ్ లో ఒక కార్నర్ ని చూడండి. ఒక కార్నర్ ని చూడండి. ఆ కార్నర్ ని చూసారనుకోండి, ఆ రూమ్ లో ఒక 3 లైన్స్, ఆ రూమ్ 3 లైన్స్, డోర్ ఉన్న వైపు చూడకండి, డోర్ లేని వైపు చూడండి. ఆ 3 లైన్స్ కూడా ఒకే ఒక పాయింట్ దగ్గర మీట్ అవుతాయి. దాన్ని ఏమంటాం మనం? ఆరిజన్ అంటాం. ఆ 3 లైన్స్ మీట్ అవుతున్నాయి కదా, ఒక్కొక్క దాన్ని ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్, జెడ్ యాక్సిస్ అంటాం. The positional coordinate of a point in 3D space is measured by how much it have moved along the x-axis, y-axis and z-axis respectively. So, ఇది మీరు 10th క్లాస్ లో నేర్చుకున్నదే, 9th and 10th లో నేర్చుకున్నదే పొజిషన్ ఆఫ్ ఎ పాయింట్ అని. సో అంటే ఒక పాయింట్ ఉంది, ఒక పొజిషన్ తీసుకుందాం, 3, -4, 5. అంటే దీని అర్థం ఏంటి? ఒక ప్లేన్ లో 3, -4, 5 అనే పాయింట్ ఉంది. అసలు ఆ పాయింట్ ని ఎలా అక్కడ ప్లేస్ చేస్తున్నాం మనం? దట్ ఇట్ హ్యాస్ మూవ్డ్ 3 యూనిట్స్ అలాంగ్ ఎక్స్ యాక్సిస్, -4 యూనిట్స్ అలాంగ్ వై యాక్సిస్. అంటే -4 అంటున్నాం కాబట్టి అది ఏమవ్వాలి? నెగటివ్ వై యాక్సిస్ అవ్వాలి. సో 4 యూనిట్స్ అలాంగ్ నెగటివ్ వై యాక్సిస్, ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి పాజిటివ్ జెడ్ యాక్సిస్. 5 యూనిట్స్ అలాంగ్ పాజిటివ్ జెడ్ యాక్సిస్. అలాగే ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ 3 ప్లేన్స్ వచ్చినాయి కాబట్టి సపోజ్ 2 డైమెన్షనల్ తీసుకుందాం మనం. 2 డైమెన్షనల్ తీసుకుందాం. ఎక్స్ యాక్సిస్, పాజిటివ్ ఎక్స్ యాక్సిస్, నెగటివ్ ఎక్స్ యాక్సిస్, పాజిటివ్ వై యాక్సిస్ అండ్ నెగటివ్ వై యాక్సిస్. ఇలా తీసుకున్నప్పుడు మనం పాయింట్ 2, 3 అని చెప్పాం. అంటే అర్థం ఏంటి? ఇక్కడి నుంచి ఇక్కడికి డిస్టెన్స్ 2, ఇక్కడి నుంచి ఇక్కడికి డిస్టెన్స్ 3 అని అర్థం. ఓకే, క్లియర్? 2 యూనిట్స్ అండ్ 3 యూనిట్స్. 0, 1, 2. Here 0, 1, 2. This is 3. So 2, 3. ఇక్కడ x అనేది వాల్యూ పాజిటివ్, y కూడా పాజిటివ్. ఇక్కడ ఏమవుతున్నది? x మైనస్ y ప్లస్. ఇక్కడ x ఆర్డినేట్ ఏమైంది? మైనస్. y ఆర్డినేట్ కూడా ఏమైంది? మైనస్. ఇక్కడ x ఆర్డినేట్ ప్లస్, y ఆర్డినేట్ మైనస్. సో దీన్ని ఏమంటున్నాం మనం? ఫస్ట్ క్వాడ్రెంట్ అంటున్నాం. దిస్ ఇస్ సెకండ్ క్వాడ్రెంట్, దిస్ ఇస్ థర్డ్ క్వాడ్రెంట్ అండ్ దిస్ ఇస్ ఫోర్త్ క్వాడ్రెంట్. ఇది ఆల్రెడీ మీరు 9th క్లాస్ లో నేర్చుకున్నదే. ఈ ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్ మీట్ అయ్యే పాయింట్ ఏమంటాము? ఆరిజన్ O అంటాం. 0, 0. ఇట్ ఈస్ 0 యూనిట్స్ ఫ్రమ్ ఎక్స్ యాక్సిస్ అండ్ 0 యూనిట్స్ ఫ్రమ్ వై యాక్సిస్ కాబట్టి. సో ఇక్కడ మనకి ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్, పాజిటివ్ ఎక్స్ యాక్సిస్, పాజిటివ్ వై యాక్సిస్, నెగటివ్ ఎక్స్ యాక్సిస్, నెగటివ్ వై యాక్సిస్ ఉన్నాయి. మనకి ఎన్ని క్వాడ్రెంట్స్ వచ్చినాయి? మనకి 4 క్వాడ్రెంట్స్ వచ్చినాయి. 2 ఉన్నాయి పొజిషన్స్, ఎక్స్, వై. సో ఇది ప్లస్ మైనస్, ఇది ప్లస్ మైనస్, ఇక్కడ 2 ఆప్షన్స్, ఇక్కడ 2 ఆప్షన్స్, ఎంత అయింది? 2 స్క్వేర్ 4 క్వాడ్రెంట్స్ వచ్చినాయి. అదే మనం 3 తీసుకున్నాం అనుకోండి, ఎక్స్, వై, జెడ్. ఎక్స్ కి ఆప్షన్స్ 2 ప్లస్ ఆర్ మైనస్, వై కి ఆప్షన్స్ 2 ప్లస్ ఆర్ మైనస్, జెడ్ కి ఆప్షన్స్ 2 ప్లస్ ఆర్ మైనస్. 2 ఇంటూ 2 ఇంటూ 2 అంటే ఎంత? 2 క్యూబ్. అంటే ఎన్ని రీజియన్స్ కావాలి మనకి? 8 రీజియన్స్ వస్తాయి. 8 రీజియన్స్ వస్తాయి. ఆ 8 రీజియన్స్ ని ఇక్కడ ఆక్టైన్స్ అంటాం. అక్కడ 4 రీజియన్స్ ని ఏమంటున్నాం మనం? క్వాడ్రెంట్స్ అంటున్నాం. క్వాడ్రెంట్స్ అంటున్నాం. సో ఇక్కడ 8 రీజియన్స్ ఏమంటున్నాం మనం? ఆక్టైన్స్ అంటున్నాం. ఆ రీజియన్స్ ఏంటి? ఇక్కడ ఫస్ట్ క్వాడ్రెంట్ అంటే ఎక్స్ వై, ఓ ఎక్స్ వై తీసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ ఎక్స్ డాష్ వై రీజియన్, ఇది ఎక్స్ డాష్ వై డాష్ రీజియన్. ఫోర్త్ క్వాడ్రెంట్ అనేది ఎక్స్ వై డాష్ రీజియన్. సో ఇక్కడ మనకి 4 క్వాడ్రెంట్స్ వచ్చినాయి. ఇక్కడ ఎక్స్, వై, జెడ్, నెగిటివ్ ఎక్స్ యాక్సిస్, నెగిటివ్ వై యాక్సిస్, నెగిటివ్ జెడ్ యాక్సిస్, ఇలా తీసుకుంటే ఎన్ని ఆక్టైన్స్ వస్తాయి మనకి? 8 ఆక్టైన్స్. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్. మంచి స్కోరింగ్, ఈజీ, వెరీ ఈజీ అండ్ స్కోరింగ్ టాపిక్ ఇది ఆక్టైన్స్ అనేది.
సో ఎన్ని ఆక్టెన్స్ వస్తున్నాయి మనకి? 8 ఆక్టెన్స్ వస్తున్నాయి. సో ఇక్కడ మ్యూచువల్లీ పర్పెండిక్యులర్ కాబట్టి సో చూడండి, OX అనేది పాజిటివ్ ఎక్స్ యాక్సిస్, OX డాష్ అనేది నెగటివ్ ఎక్స్ యాక్సిస్, OY positive axis, OY dash is negative Y axis. Similarly, OZ is positive Z axis, OZ dash is negative Z axis. Okay. So these three lines are called axis. Lines X dash OX, Y dash OY, and Z dash OZ are called X axis, Y axis, and Z axis. ఇక్కడ ఏమవుతున్నది, the three axes taken together in pairs determine planes అంటాం. వాటిని ఏమంటాం మనం? ప్లేన్స్ అంటాం. రెండు యాక్సెస్ తీసుకున్నారనుకోండి, XY ప్లేన్, YZ ప్లేన్, ZX ప్లేన్. వీటిని 3 కోఆర్డినేట్ ప్లేన్స్ అంటాం మనం. ఓకే, ఇది ఆల్రెడీ మనకి 2 డైమెన్షనల్లో వచ్చిన విధంగానే. సో అలాగే ఇక్కడికి వచ్చేసరికి ఆక్టెన్స్ వస్తాయి. ఏంటి ఆక్టెన్స్? ఈ 8 రీజియన్స్ డివైడ్ అవుతుందని చెప్పాం కదా మనము. ఈ XYZ 3 కోఆర్డినేట్స్ ది ఇక్కడ ఫిగర్ చూడండి అమ్మా. నేను జియోజిబ్రా ఓపెన్ చేయడానికి ఇక్కడ నెట్ సరిపోవట్లేదు నాకు ఆన్లైన్ లో. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఎన్ని రీజియన్స్ వస్తాయి మనకి? 8 రీజియన్స్. ఆ 8 రీజియన్స్ అంటే ఏంటో క్లియర్ గా చూద్దాం మనం. In 3-dimensional geometry, the coordinates of a point P is always written in the form of Px, y, z. మనం 10th దాకా 2Dలో ఎలా రాసాం? జనరల్ పాయింట్ అంటే Px, y గా తీసుకున్నాం. ఓకే, ఇప్పుడు లోకస్ అనే ఆఫ్ ఎ పాయింట్ అన్నా కూడా జనరల్ గా లెట్ ద లోకస్ ఆఫ్ ఎ పాయింట్ Pv x, y అంటున్నాం కదా. అలాగే జనరల్ పాయింట్ ఏం తీసుకుంటున్నాం 3Dలో? P of x, y, z, where x, y, and z are the distance of the point from. ఈ x అనేది ఏంటి? YZ ప్లేన్ నుంచి డిస్టెన్స్. y అనేది ఏంటి? XZ ప్లేన్ నుంచి డిస్టెన్స్. z అనేది XY ప్లేన్ నుంచి ఆ పాయింట్ ఎంత డిస్టెన్స్ లో ఉందో రిప్రజెంట్ చేస్తుంది. The coordinates of any point at the origin is 0, 0, 0. అండ్ ఒక పాయింట్ x యాక్సిస్ మీద గనక ఉంటే మనం 2Dలో ఏం చెప్తున్నాము? ఆ పాయింట్ ని x, y is the జనరల్ ఫామ్. x యాక్సిస్ మీద ఉంటే ఇది x యాక్సిస్ మీద ఉంటే ఇది 3D కాబట్టి ఏమవుతుంది? x, 0, 0. అదే ఒక పాయింట్ y యాక్సిస్ మీద ఉంటే 0, y, 0. ఒక పాయింట్ z యాక్సిస్ మీద ఉంటే జనరల్ ఫామ్ ఏంటి? 0, 0, z. అలాగే ఒక పాయింట్ అనేది XY ప్లేన్ మీద ఉంది అని అంటున్నాం. XY ప్లేన్ మీద ఉంది అంటే జనరల్ ఫామ్ ఏంటి? x, y, 0. ఇక్కడ డిస్టెన్స్ ఫ్రమ్ z యాక్సిస్ ఎంత అయిపోయింది? 0. ఎందుకది? XY ప్లేన్ లో ఉంది కాబట్టి. అదే YZ ప్లేన్ లో ఉంటే 0. YZ ప్లేన్ లో ఉంటే x ఆర్డినేట్ ఏమవ్వాలి? 0 అవ్వాలి. సో 0, y, z. ఇప్పుడు ఒక పాయింట్ అనేది XZ ప్లేన్ మీద ఉందనుకోండి, అప్పుడు y ఆర్డినేట్ ఏమవ్వాలి? ఇక్కడ y మిస్సింగ్ కదా. సో y ఆర్డినేట్ ఏమవ్వాలి? x, 0, z అని చెప్తాం. x, 0, z. సో ఒక పాయింట్ అనేది YZ ప్లేన్ మీద ఉంది అంటే x మిస్సింగ్ కాబట్టి x ఆర్డినేట్ ఏమవ్వాలి? 0 అవ్వాలి. 0, y, z. నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్ వెళ్ళిపోదాం. Signs of coordinates of a point. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. The distance measured along OX, OY, OZ will be positive, and the distance moved along OX dash, OY dash, OZ dash will be negative. The three mutually perpendicular coordinate planes, which in turn divide the space into 8 parts, and each part is known as octant. ఆల్రెడీ మనం ఈ ఆక్టెంట్ అంటే ఏంటో తెలుసుకున్నారు మీరు. అవి 8 ఉంటాయి అని కూడా తెలుసుకున్నారు. ఓకే, సో ద సైన్ ఆఫ్ ద కోఆర్డినేట్స్ ఆఫ్ ఎ పాయింట్ డిపెండ్స్ అపాన్ ద ఆక్టెంట్ ఇన్ విచ్ ఇట్ లైస్. సో ఎన్ని ఆక్టెంట్స్ ఉన్నాయి మనకి? 8 ఆక్టెంట్స్.
ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్, సెవెంత్ అండ్ 8th ఆక్టెంట్స్ ఉన్నాయి. సో ఈ 8 ఆక్టెంట్స్ లో ఎక్స్ నెగటివ్ నా చూద్దాం. సో మీరు అసలు ఇది ఈజీగా గుర్తుంచుకోవటం కోసం నేను ఒక చిన్న ట్రిక్ చెప్తాను మీకు. ఆక్టెంట్స్ ని ఎలా గుర్తుంచుకోవాలి అనేది చాలా ఈజీగా చెప్తాను మీకు. సో మొత్తం ఎన్ని ఆక్టెంట్స్ అంటున్నా? 8 ఆక్టెంట్స్. ఎన్ని కోఆర్డినేట్ యాక్సెస్? 3 కోఆర్డినేట్ యాక్సెస్, ఎక్స్, వై, జెడ్. సో 1, 2, 3, 4, 5, 6, 7 and 8. సో ఇది యాక్సెస్, ఇది ఆక్టెంట్. ఆక్టెంట్ యాక్సెస్. సో ఇది గుర్తుంచుకోవటం కోసం మీకు ఫస్ట్ ఆక్టెంట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్, సెవెంత్, 8 ఈ ఆక్టెంట్స్ ని ఎలా తీసుకోవాలో చూడండి. ఇక్కడ Z ని 4 ప్లస్లు తీసుకోండి. తర్వాత 4 మైనస్లు తీసుకోండి. వైకి వద్దాం. 2 ప్లస్లు తీసుకుందాం, 2 మైనస్లు తీసుకుందాం. 2 ప్లస్లు తీసుకుందాం, 2 మైనస్లు తీసుకుందాం. ఎక్స్కి వచ్చేసరికి ఫస్ట్ ఒక ప్లస్ తీసుకోండి, 2 మైనస్లు, 2 ప్లస్లు, 2 మైనస్లు. లాస్ట్ లో మళ్ళీ ప్లస్ తీసుకుందాం, ఎందుకంటే 4 ప్లస్లు రావాలి, 4 మైనస్లు కావాలి కాబట్టి. సో ఫస్ట్ ఆక్టెంట్ లో అన్ని పాజిటివ్, అంటే 0xyz. ఆ రీజన్ ఏమవుతుంది? 0xyz is the first octant. సెకండ్ ఆక్టెంట్ లో చెప్పండి అమ్మా, 0x-yz. 0x-yz. థర్డ్ ఆక్టెంట్ ఏమవుతుంది? O(x-y-z). O is nothing but origin. అలాగే ఫోర్త్ ఏమవుతుంది? O(x-y-z). ఫిఫ్త్ ఆక్టెంట్ O(x-y-z). సిక్స్త్ ఆక్టెంట్ O(x-y-z). సెవెంత్ ఆక్టెంట్ all are negative, O(x-y-z). ఎయిత్ ఆక్టెంట్ O(x-y-z). Suppose give an example of a point which is in fifth octant అన్నాం అనుకోండి. ఫిఫ్త్ ఆక్టెంట్ ఏమైంది చూడండి, ఏ రీజన్ అయింది? O(x-y-z) అయింది. అంటే ఎక్స్ ఆర్డినేట్ పాజిటివ్ అవ్వాలి, వై ఆర్డినేట్ పాజిటివ్ అవ్వాలి, జెడ్ ఆర్డినేట్ అనేది నెగటివ్ అవ్వాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ 2, 3, -4. 2, 3, -4 అనే పాయింట్ తీసుకుందాం. 2, 3, -4 తీసుకుందాం. సో ఈ P అనేది ఎన్నో ఆక్టెంట్ లో ఉంది? ఎక్స్ పాజిటివ్, వై పాజిటివ్, జెడ్ నెగటివ్. ఎక్స్ పాజిటివ్, వై పాజిటివ్, జెడ్ నెగటివ్. సో ఎన్నో ఆక్టెంట్ అయింది? ఫిఫ్త్ ఆక్టెంట్ అయింది. సో అది ఎక్కడుంది? ఆ పాయింట్ అనేది ఫిఫ్త్ ఆక్టెంట్ లో ఉంది. సపోజ్ నేను ఒక పాయింట్ P ఇచ్చాను, అది -5, 2, 6 అన్నాం. -5, 2, 6. That means x is positive, sorry, x is negative, y is positive and z is positive. సో ఎన్నో ఆక్టెంట్ లో ఉందో ఈ టేబుల్లో చూడండి. జనరల్ గా ఇది మీకు 1 మార్క్ కింద అడుగుతున్నారమ్మా ఈ బిట్స్ ని. మీరు 1 మార్క్ అని నెగ్లెక్ట్ చేయకండి, ఏదో ఒకటి పెట్టేయకండి. మీరు గుర్తుంచుకోలేకపోతే చక్కగా ఈ టేబుల్ వేయండి. ఈ టేబుల్ వేసుకోండి,
ఎన్నో ఆక్టెంటో చూడండి, తొందరపడద్దు. సో మైనస్ ప్లస్ మైనస్, మైనస్ ప్లస్ మైనస్, ఎన్నో octant అది? సెకండ్ octant. Therefore P belongs to second octant. P belongs to second octant. Suppose నేను ఒక పాయింట్ P ఇచ్చాను, -2, 0.1, -3.5 అన్నాను, -3.5. సో x ఆర్డినేట్ ఏమైంది? మైనస్, y ఆర్డినేట్ ప్లస్, z ఆర్డినేట్ మైనస్. సో మైనస్ ప్లస్ మైనస్ ఎక్కడుందో ఎతకండి. మైనస్ ప్లస్ మైనస్. సో ఎన్నో ఆక్టెంట్ లో ఉంది? సిక్స్త్ ఆక్టెంట్. ఓ ఎక్స్ డాష్ బై z డాష్. Therefore this point belongs to ఎన్నో ఆక్టెంట్ అమ్మా? మైనస్ ప్లస్ మైనస్ అంటే సిక్స్త్ ఆక్టెంట్. బిలాంగ్స్ టు సిక్స్త్ ఆక్టెంట్. సో ఆ పాయింట్ అనేది ఎక్కడుంది మనకి? సిక్స్త్ ఆక్టెంట్ లో ఉంది. దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది మీకు క్వశ్చన్ గా అడిగేయడానికి ఛాన్సెస్ ఉన్నాయి, ఈ పాయింట్ ఎక్కడ ఉంది అని. ఓకే, సో మనకి టెక్స్ట్ బుక్ లో ఇచ్చిన కొన్ని ప్రాబ్లమ్స్ ని చెక్ చేద్దాము. సో దిస్ ఆక్టెంట్ ఏ రీజన్ లో ఉంది ఒక పాయింట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ మీకు. మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోండి ఇది ఈ రీజియన్స్ ని. కోఆర్డినేట్స్ ఏంటి? ఎక్స్, వై, జెడ్. ఆక్టెంట్స్ ఏంటి? ఎన్ని ఉన్నాయి? 1, 2, 3, 4, 5, 6, 7, 8. 8 ఆక్టెంట్స్. ఇది గుర్తుంచుకోవటానికి టేబుల్ ని మనం ఏం చేస్తాము? మనం ఏం చేద్దాము గుర్తుంచుకోవటానికి? జెడ్ లో ఫస్ట్ 4 ప్లస్ ఇద్దాం, తర్వాత 4 మైనస్ ఇద్దాం. y కి పేర్స్ ఇద్దాం, 2 ప్లస్ 2 మైనస్, 2 ప్లస్ 2 మైనస్. x కి స్టార్టింగ్ ప్లస్ ఇద్దాం, తర్వాత పేర్స్ గా 2 మైనస్, 2 ప్లస్, 2 మైనస్. ఇంకా మిగిలిపోయింది ఒక ప్లస్ కాబట్టి ప్లస్ ప్లేస్ చేద్దాం. సో ఫస్ట్ ఆక్టెంట్ లో x, y, z all the three are positive. In the second octant, x is negative, y is positive, and z is positive. In third octant, x is negative, y is negative, and z is positive. In fourth octant, x is positive, y is negative, z is positive. In fifth octant, x is positive, y is positive, z is negative. Similarly, in eighth octant, x is positive, y is negative, and z is negative. So let us solve some problems. Which చూద్దాము. A point is on the x-axis. దేని మీద ఉందన్నారు? x-axis మీద ఉన్నాయి. What are its y-ordinate and z-ordinates? x-axis మీద ఒక పాయింట్ ఉంది, P అనే పాయింట్ ఉంటే దాని జనరల్ ఫామ్ ఏంటమ్మా? x 0 0. అప్పుడు వాట్ ఈస్ ఇట్స్ y-ordinate? y-ordinate is 0 and z-ordinate is 0. సింపుల్. సో ఒక పాయింట్ x-axis మీద ఉంటాయి, y-ordinate, z-ordinates రెండు కూడా ఏమవుతాయి? 0లు అవుతాయి. A point is in the xz plane. ఆ పాయింట్ ఎక్కడుందిట? xz ప్లేన్. ఇందాక చూసాం మనం, ఒక పాయింట్ xz ప్లేన్ మీద ఉంటే, ఇదిగోండి zx ప్లేన్ అన్నా xz ప్లేన్ అయినా ఒకటే. దాని జనరల్ ఫామ్ ఏంటి? x, 0, z. సో ఆ ఫామ్ ఎలా ఉంటుంది? x, y లేదు కాబట్టి 0, z ఈ ఫామ్ లో ఉంటుంది. వాట్ కెన్ యూ సే అబౌట్ ఇట్స్ y-ordinate? సో ఇక్కడ y-ordinate అంటే సెకండ్ పొజిషనే కదా, y-ordinate ఏమైంది? 0. సో ఇట్స్ y-ordinate is 0. Next, the x-axis and y-axis taken together
డిటర్మిన్ అ ప్లేన్ నోన్ యాజ్ ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ రెండు కలిపి తీసుకుంటే ఆ ప్లేన్ ఏమంటాం మన XY ప్లేన్ అంటాం. ఏమంటారు? XY ప్లేన్. నెక్స్ట్, ద కోఆర్డినేట్స్ ఆఫ్ ద పాయింట్స్ ఇన్ ద XY ప్లేన్ ఆర్ ఆఫ్ ద ఫార్మ్. ఇక్కడ Z అనే కాన్సెప్ట్ వచ్చిందా? రాలేదు. అది ఎక్కడ ఉందిట? ఏ ప్లేన్ మీద ఉంది? XY ప్లేన్ మీద ఉంది. XY ప్లేన్ మీద ఉంటే దాని జనరల్ ఫామ్ ఏమవుతుంది? X, Y, 0. అంతే కదా. సెంట్రల్ ఏమవ్వాలి? 0 అవ్వాలి. సో XY ప్లేన్ మీద ఉండే పాయింట్ జనరల్ ఫామ్ ఏంటి? X, Y, 0. నెక్స్ట్, కోఆర్డినేట్ ప్లేన్స్ డివైడ్ ద స్పేస్ ఇంటూ డాష్ ఆక్టెన్స్. ఎన్ని ఆక్టెన్స్ గా డివైడ్ అవుతున్నాయి? సో ఆల్రెడీ మీరు చూసాం, మనం టేబుల్ కూడా ఫామ్ చేసాము. ఎన్ని ఆక్టెన్స్? 8 ఆక్టెన్స్. ప్లస్ మైనస్ ప్లస్ మైనస్ ప్లస్ మైనస్ 2 ఇంటూ 2 ఇంటూ 2 2 క్యూబ్ ఎంత అయింది? 8 అయింది. నెక్స్ట్, నేమ్ ద ఆక్టెన్స్ ఇన్ విచ్ ద ఫాలోయింగ్ పాయింట్స్ లై. సో ఇక్కడ మనం ఇలాంటి వాటికే మీకు టాబ్ల ఫామ్ వేసుకోవటం చాలా చాలా ఇంపార్టెంట్ అమ్మా. ఇది యాక్సెస్ అనుకుందాం, ఇది ఆక్టెన్స్ అనుకుందాం. ఓకే, మీరు ఎక్కడ ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం అనుకుంటున్నారో చెక్ చేసుకొని ఈ ఆక్టెన్స్ రాసేసుకోండి. 1 2 3 4 5 6 7 8. సో X, Y, Z. ఏమనుకున్నాం మనం? ఫస్ట్ 4 ప్లస్ తీసుకుందాం Z లో. నెక్స్ట్ 4 మైనస్ తీసుకుందాం. 5 లో పేర్స్ గా తీసుకుందాం. 2 ప్లస్ 2 మైనస్ 2 ప్లస్ 2 మైనస్. 5X అయితే ఫస్ట్ ప్లస్ తో స్టార్ట్ చేయండి. మైనస్ మైనస్ ప్లస్ ప్లస్ మైనస్ మైనస్ ప్లస్. సో ఫస్ట్ ప్రాబ్లం చెక్ చేద్దాం. P1, 2, 3. P అనేది ప్లస్ ప్లస్ ప్లస్. సో ఈ పాయింట్ ఎన్నో ఆక్టెంట్ లో ఉంది? ఫస్ట్ ఆక్టెంట్. సో నెక్స్ట్ దానికి వెళ్దాం. ఇక్కడ X ఆర్డినేట్ పాజిటివ్, Y ఆర్డినేట్ నెగటివ్, Z ఆర్డినేట్ పాజిటివ్. ప్లస్ మైనస్ ప్లస్ ప్లస్ మైనస్ ప్లస్ అంటే ఎన్నో ఆక్టెంట్? ఫోర్త్ ఆక్టెంట్. వెయిట్ a minute ప్లీజ్. So plus minus plus. So where is plus minus plus? Plus minus plus. It is in fourth octant. So this point lies in fourth octant. Next, 4 comma minus 2 comma minus 5. So plus minus minus plus minus minus. So which octant? Eighth octant. Eighth octant. Next, 4 minus 2 minus 5 plus plus minus plus plus minus. Which octant? Fifth octant. Okay. Next, minus plus minus minus plus minus. Which octant? Sixth octant. Which octant? Sixth octant. Minus plus plus minus plus plus. Which octant? Second octant. Second octant. Similarly, minus 3 minus 1 6. Minus minus plus minus minus plus. Which octant? Third octant. So the last one, 2 comma minus 4 comma minus 7.
plus minus minus plus minus minus. Which octant? 8th octant. So in this way, we find the position of a point in different octants. Clear? అన్ని మైనస్ వచ్చినాయి అనుకోండి, ఏ ఆక్టెంట్ అవుతుంది? సపోజ్ ఒక పాయింట్ ఇచ్చాను, -3, -2, -1. సో దీంట్లో అన్ని నెగటివ్ వచ్చినాయి. x minus, y minus, z minus. That means minus, minus, minus. So minus, minus, minus. Which octant? 7th octant. So this point lies in 7th octant. It's a very, very easy concept. So don't miss to solve these problems, ma. This problem will be given for 1 mark. Next, move to another very important concept, distance between 2 points. Already మీరు 10th class లో distance between 2 points చూసారు. Let me clear the board. మీరు 10th class లో distance between 2 points in 2D చూసారు. చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్ అది. సో ఏంటి అక్కడ డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ అంటే ఏం చేస్తున్నారు? ఏ ఫార్ములా వాడుతున్నారు? సపోజ్ P x1, y1 and Q x2, y2 are 2 points. Are 2 points in 2D system. Then what is the distance between P and Q? Distance between P and Q. First, how we denote mathematically the distance between P and Q? P కి Q కి మధ్య డిస్టెన్స్ ఎలా డినోట్ చేస్తాం మనం? PQ గా డినోట్ చేస్తాం. PQ అంటే the distance between the 2 points P and Q అని అర్థం. సో ఇది ఏమవుతున్నది? స్క్వేర్ రూట్ ఆఫ్ x2 minus x1 whole square plus y2 minus y1 whole square. x2 minus x1 whole square plus y2 minus y1 whole square. You are already familiar with this one. Suppose we have 2 points P, x1, y1, z1 and Q, x2, y2, z2 are 2 points in 3D. Then distance between, what is the distance between P and Q? First, we denote the distance between P and Q by PQ. So PQ is equal to square root of, ఇక్కడ చూడండమ్మా, ఎన్ని ఆర్డినేట్స్ ఉన్నాయి మనకి? 3 ఆర్డినేట్స్. ఇక్కడ 2 ఆర్డినేట్స్ ఉన్నాయి, ఇక్కడ 3 ఆర్డినేట్స్ ఉన్నాయి. అవునా? సో ఏమని రాస్తాం మనం? x2 minus x1 whole square plus y2 minus y1 whole square plus z2 minus z1 whole square. That's all. Very simple. Okay. So let us solve some problems on this. So ఇది XYZ plane, Y, Z, X, 3D. A point is in 3D. Suppose A is x1, y1, z2 and B is x2, y2, z2. What is the distance between A and B? It is square root of x2 minus x1 whole square plus y2 minus y1 whole square plus
z2 minus z1 whole square. Okay, so let us solve some problems on this. Find the distance between the following pair of points. 1 minute, please. Let me delete this. So distance between 2 points. Okay. So the distance between 2 points find the distance between the following pair of points. So what's the first one? So what's the first one? Let given points are A A 2, 3, 5, and B 4, 3, 1. Find square plus y2 minus y1 whole square plus z2 minus z1 whole square. Okay. So what is the point A? A is 2, 3, 5 and B is 4, 3, 1. Okay. So let us write here x1, y1, z1, x2, y2, z2. So what will be AB here? Square root of. So see this one, x2 minus x1. So it will be 4 minus 2 whole square plus 3 minus 3 whole square. Simply substitute in the formula. 1 minus 5 whole square. So that is equal to square root of 4 minus 2 is 2. 3 minus 3 is 0. 1 minus 5 is minus 4 whole square. So that equal to square root of 4 plus 0. What is minus 4 square? Minus 4 square means we are multiplying minus 4 2 times. Minus into minus plus 4 square. Always a negative value square is positive. So that is equal to square root of 4 plus 16 is 20. We can write this as 4 into 5. This is nothing but root 4 into root 5. What is root 4? 2. So 2 into root 5. So the distance between the given 2 points is 2 root 5 units. Is it clear? So let us move to the second problem. Given points are A minus 3, 7, 2 and B 2, 4, minus 1. So let us mark these as x1, y1, z1 and x2, y2, z2. So
What will be AB? AB is equal to square root of x2 minus x1 whole square plus y2 minus y1 whole square plus z2 minus z1 whole square. Simply substitute what are the values of x1, x2, y1, y2, z2 and z2 in AB, distance formula. So this will be 2 minus of minus 3 whole square plus 4 minus 7 whole square plus minus 1 minus 2 whole square. That is equal to square root of, చాలా మంది స్టూడెంట్స్ అమ్మా ఇక్కడ మైనస్ తర్వాత -3 అని రాస్తారు. After minus we have to keep brackets since we have a minus after minus, a minus value after minus. Suppose 2 minus -3 ante we have to use the brackets. Don't simply write it as 2 minus -3. Okay, this is a wrong notation. So here we get minus of minus is plus. So 2 plus 3 whole square. What is 4 minus 7? Minus 3 square plus minus 1 minus 2 is minus 3 square. That equal to square root of 2 plus 3 is 5 square. Minus 3 whole square is nothing but 3 square. Minus 3 whole square is nothing but 3 square. Square root of 25 plus 9 plus 9. 25 plus 9 is 34. 34 plus 9 is 43. 43. So what's this answer? It is root 43 units. Very simple problems, isn't it? Let us move to the next problem. ఇంకొక క్వశ్చన్ అడుగుతున్నారమ్మా. This is also very important for IP exams. Let us see that. The distance from, find the distance of the point some -2, 3, 5 from origin. So ఇక్కడ 2 పాయింట్స్ మధ్య డిస్టెన్స్ అడిగారు మనల్ని, అవునా? ఏంటవి? గివెన్ పాయింట్ P ఏమని ఇచ్చారు? -2, 3, 5 అండ్ ఇంకొక పాయింట్ ఇచ్చారు, ఏంటది? 0, 0. So what we have to find, required to find what we have to find? OP. So OP distance formula ne kada, square root of x2 minus x1 whole square plus y2 minus y1 whole square plus z2 minus z1 whole square. మీకు ఎప్పుడైనా సరే వేటి మధ్య డిస్టెన్స్ కనుక్కోవాలో వాటి వాల్యూస్ ని మీరు ఐడెంటిఫై చేయగలిగితే, ఇలా రిప్రజెంట్ చేయగలిగితే చాలా ఈజీగా ప్రాబ్లం చేయగలుగుతారు. ఓకే, సో x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ అన్నా x1 మైనస్ x2 హోల్ స్క్వేర్ అన్నా ఒకటే కదా. మనం స్క్వేర్ చేసినప్పుడు -2 స్క్వేర్ అయినా +2 స్క్వేర్ అయినా 2 స్క్వేరే వస్తుంది. సో అప్పుడు ఇదేమైంది? స్క్వేర్ రూట్ ఆఫ్ -2 minus 0 whole square plus 3 minus 0 whole square plus 5 minus 0 whole square. Square root of -2 square plus 3 square plus 5 square. That equal to square root of, what is -2 whole square? It's nothing but 4. Plus 3 square is 9. Plus 5 square is 25. So 24 plus 25 plus 4, 29.
29 plus 9 is 38. So this is root 38 units. Root 39 units, 38 units. So let us move to another problem. Find x if distance between 5 minus 1, 7 and x 5, 1 is 9 units. Already distance ఇచ్చేసారు. Distance ఇచ్చేసి ఆ పాయింట్ లోది ఆ డిస్టెన్స్ ఇచ్చేసి ఆ పాయింట్ లో ఉన్న ఎక్స్ వాల్యూని కనుక్కోమన్నారు. సో లెట్ us take that problem. సో మనకి డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ ఇచ్చేసారు. ఆ 2 పాయింట్స్ కూడా ఏంటో ఇచ్చారు మనకి. Let me paste it again. Okay. So find x if the distance between 5 minus 1, 7 and x 5, 1 is 9 units. Let given points are A 5 minus 1, 7 and B x comma 5 comma 1. Given ఏమి ఇచ్చారు మనకి? Given AB is equal to AB is equal to 9 units. Okay, but if this is x1, y1, z1, x2, y2, z2, what will be AB? AB is equal to square root of x2 minus x1 whole square plus y2 minus y1 whole square plus z2 minus z1 whole square. So in order to remove the square root, what we will do is square it on both sides. So AB square equal to x2 minus x1 whole square plus y2 minus y1 whole square plus z2 minus z1 whole square. So let us take this. x2 minus x1 ante entama x minus 5 whole square plus y2 minus y1 5 minus of minus 1 whole square plus 1 minus 7 whole square. Here we will write it as AB square is equal to 9 square. 9 square is nothing but 81. So here we get x minus 5 whole square plus minus of minus 1 plus 5 plus 1 whole square plus 1 minus 7 minus 6 whole square equal to 81. So x minus 5 whole square equal plus 5 plus 1 is 6. 6 means 36 plus minus 6 whole square is 36 equal to 81. So x minus 5 whole square is equal to 81 minus 36 plus 36 is 72. So x minus 5 whole square equal to, what is 81 minus 72? 9. So x minus 5 whole square is equal to, how we can write 9 since we have square in the left hand side. మనకి లెఫ్ట్ హ్యాండ్ స్క్వేర్ లో స్క్వేర్ ఉంది కాబట్టి రైట్ హ్యాండ్ సైడ్ ని కూడా స్క్వేర్ లో మార్చడానికి కుదురుతుందేమో చూద్దాం. 9 ని ఎలా రాయొచ్చు? మనం రాయగలుగుతాం స్క్వేర్ లో లాగా. ఎంత? 3 స్క్వేర్. సో ఎక్స్ మైనస్ 5 ఇస్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ 3. మనం స్క్వేర్ రూట్ తీసుకున్నాం అనుకోండి బోత్ సైడ్స్ ప్లస్ ఆర్ మైనస్. ఎందుకు?
ఒక నెంబర్ స్క్వేర్ అనేది ఎప్పుడు పాజిటివే. ఓకే, అంటే ప్లస్ ని స్క్వేర్ చేసినా ప్లస్ వస్తుంది, మైనస్ ని స్క్వేర్ చేసినా ప్లస్ వస్తుంది. సో దట్స్ వై ఎక్స్ మైనస్ 5 హోల్ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు 3 స్క్వేర్ అంటే ఎక్స్ మైనస్ 5 హోల్ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు 3 స్క్వేర్ అవ్వచ్చు, ఎక్స్ మైనస్ 5 హోల్ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు -3 హోల్ స్క్వేర్ కూడా అవ్వచ్చు. అందుకనే మనం దీన్ని ఏమంటున్నాము, ప్లస్ ఆర్ -3 అంటున్నాం. సో వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్? -5 ఇట్ సైడ్ వస్తే 5 ప్లస్ ఆర్ -3. That means x is equal to 5 plus 3 or 5 minus 3. So x is equal to enta 8, 5 minus 3 is 2. So what's answer? Therefore, x is either 8 or 2. Okay, x is equal to 8 or 2. Let us move to the next problem. Show that the points are collinear. This is very important model, ma. Show that the points are collinear. ఎలా సాల్వ్ చేద్దాం? కొలీనియర్ అనే కాన్సెప్ట్ ఆల్రెడీ మీకు తెలుసు. కొలీనియర్ అనే కాన్సెప్ట్ ఆల్రెడీ మీకు తెలుసు. కొలీనియర్ అంటే ఏంటి? ఒక 3 పాయింట్స్ కొలీనియర్ అని ఎప్పుడు చెప్తాము? ఆ 3 పాయింట్స్ ఒకే లైన్ మీద ఉంటే. మీరు ఇది ఐపీకి అయితే ఎలా చేయాలి, ఒకవేళ బిట్స్ కనుక ఇస్తే ఎలా సాల్వ్ చేయాలో కూడా చెప్తాను చూడండి. ప్రాబ్లమ్ ని డిస్కస్ చేసుకుందాము. లెట్ ఏ అనే పాయింట్ ఏమనుకుందాం, -2, 3, 5, బి 1, 2, 3, సి 7, 0, -1. ఏమంటున్నాము, ఆ 3 పాయింట్స్ కనుక ఒకే లైన్ మీద ఉంటే, అంటే ఒకే లైన్ మీద అంటే ఏబిసి ఇలా ఉండొచ్చు, లేదు అంటే బితో స్టార్ట్ అయ్యి సిఏగా ఉండొచ్చు, లేదంటే సితో స్టార్ట్ అయ్యి ఏబి ఇలా కూడా ఉండొచ్చు, లేదంటే సిబిఏ కూడా ఉండొచ్చు. ఈ కేసు తీసుకున్నాం అనుకోండి, ఫస్ట్ కేసు మనం ఏమని చూపించాలి, ఏబి ప్లస్ బిసి ఈజ్ ఈక్వల్ టు ఏసి అని చెప్పాలి. అదే సెకండ్ కేసు అనుకోండి, ఏమని చూపించాలి, బిసి ప్లస్ సిఏ ఈజ్ ఈక్వల్ టు బిఏ అని చెప్పాలి. అదే థర్డ్ కేసు అనుకోండి, we have to show that CB is equal to CA plus AB అని చూపించాలి. సో ఈ 3 కేసెస్ లో ఏమవుతుందో చూసుకొని we will show that. సో దీనికోసం ఏం కనుక్కోవాలి మనం, డిస్టెన్స్ బిట్వీన్ ఏ అండ్ బి, డిస్టెన్స్ బిట్వీన్ బి అండ్ సి అండ్ డిస్టెన్స్ బిట్వీన్ ఏ అండ్ సి చూపించాలి, కనుక్కోవాలి. సో లెట్ us do that. Let us find the distance between A and B. సో ఎలా కనుక్కోవాలి మనం డిస్టెన్స్? సో AB is equal to ఇది x1, y1, z1, x2, y2, z2 అనుకుందాం. సో AB ఏమైంది మనకి, స్క్వేర్ రూట్ ఆఫ్ 1 minus of -2 whole square plus 2 minus 3 whole square plus 3 minus 5 whole square. That is equal to square root of minus of minus is plus 1 plus 2, 3. This is -1 whole square. This is -2 whole square. That equal to square root of 9. What is -1 whole square? 1 plus 4. This will be root 14. Okay. Next we will find BC. BC is equal to square root of BC kada 7 minus 1 whole square plus 0 minus 2 whole square plus -1 minus 3 whole square. That equal to square root of 7 minus 1 is 6 minus 2 whole square
plus -1 -3 is -4 whole square. That equal to square root of 36 plus 4 plus 16. So, ఎంత అయింది చూడండి అమ్మా, 36 plus 4 is 40. 40 plus 16 is 56. 56 ని ఎలా రాద్దాము? టేబుల్లో పోతుంది కదా. సో ఎలా రాయొచ్చు దీన్ని? 14 3s. 14 into 3 అంటే √3 into √14 గా రాయొచ్చు. అలా ఉంచుదాం పక్కన. సారీ 14 3s కాదు కదా. 56 14 3s అంటే 52 కదా. 56 ని ఎలా రాయొచ్చు మనం? 2 టేబుల్లో చూడండి. సో 56 square root of 2 into 2 2s 4, 2 8s are 16. Square root of 2 into 2 into 14. So this is 2 √14. 14 4s 56. Okay. So let us find CA. That is equal to square root of 7 minus of -2 whole square plus 0 minus 3 whole square plus -1 minus 5 whole square. That equal to square root of minus of -2 is +2. 7 plus 2 is 9. Plus -3 whole square plus -6 whole square. That equal to square root of 81 plus 9 plus 36. It will be 81 plus 9 ante 90. 90 plus 36 ante 126. 126 ని ఎలా రాయొచ్చు? 4 into 4 3s 32. Okay. So that is equal to, sorry, 6 into 21. Okay. Again 3. So 6 into 3 into 7. So దీన్ని ఎలా రాద్దాం మనం? 2 into 3 into 3 into 7. So that equal to 9 into 14. అంటే ఏమైంది? 3 √14. So we have AB is equal to √14. BC is equal to 2 √14. CA is equal to 3 √14. సో అంటే ఏమైంది ఇక్కడ మనకి? CA అనేది 3 √14 అయింది. 3 √14 ఎలా రాయొచ్చు మనం? √14 plus 2 √14 గా రాయొచ్చు కదా. అంటే ఇట్స్ నథింగ్ బట్ AB plus BC. సో AB plus BC is equal to CA అయింది కాబట్టి ఏమని చెప్పచ్చు మనం? A B C అనుకుందాం. AB plus BC is equal to AC అయింది. So therefore we can say that these 3 points lie on the same line. So they are collinear. అదే మనకి మీకు ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి బిట్స్ లా అడిగారు అనుకోండి, కొలీనియరా కాదా చెక్ చేయండి, దే లై ఆన్ ద సేమ్ లైన్ అన్నారు అనుకోండి, ఏం చెక్ చేస్తాం మనం? ఈ రెండింటి మధ్య 1 minus of -2 ఎంత అయింది? +3 అయింది. ఓకే. 2 minus 3 ఎంత అయింది? -1 అయింది. యూస్ ద కాన్సెప్ట్ ఆఫ్ ద స్లోప్. ఇది నెక్స్ట్ క్లాస్ లో డిస్కస్ చేస్తాను మీకు. సో ఈ రోజు మనం డిస్కస్ చేసిన పాయింట్స్ ఏంటి? సరే పీపీటీ చూద్దాం. ఈరోజు మనం డిస్కస్ చేసిన పాయింట్, అసలు 3D సిస్టమ్ ఎందుకు యూజ్ చేయాలి మనము, ఆ 3D సిస్టంలో ఎన్ని యాక్సిస్ ఉంటాయి, ఏంటవి, పాజిటివ్ నెగటివ్ యాక్సిస్ ఏంటి, ఒక పాయింట్ గనక తీసుకున్నాము అంటే అది ఎక్స్ యాక్సిస్ నుంచి వై యాక్సిస్ నుంచి జెడ్ యాక్సిస్ నుంచి ఎంత డిస్టెన్స్ లో ఉంటుంది అని డిస్కస్ చేసాము. ఇప్పుడు 3 యాక్సిస్
మొత్తాన్ని ఎన్ని regions divide చేస్తుందని చూస్తాం. 8 regions డివైడ్ చేస్తుందని డిస్కస్ చేస్తాం మనము. అలాగే ఆ 8 regions ని ఏమంటున్నాం మనం? ఆక్టెట్ చూస్తే మీకు క్లియర్ ఐడియా వస్తుంది. ఒక ఆరిజిన్ ఆర్డినేట్స్ ఏంటి? 0,0,0 ఒక పాయింట్ ఎక్స్ యాక్సిస్ మీద ఉంటే ఎలా ఉంటుంది? ఫామ్ ఏంటి? జనరల్ ఫామ్ ఏంటి? జెడ్ యాక్సిస్ మీద ఉంటే జనరల్ ఫామ్ ఏంటి? అది వైజెడ్ ప్లేన్ ఉంటే ఆ పాయింట్ జనరల్ ఫామ్ ఏంటి డిస్కస్ చేసాము. అలాగే ఆక్టెంట్స్, ఏ ఆక్టెంట్ లో సెకండ్ ఆక్టెంట్ లో ఎక్స్ పాజిటివా నెగిటివా, వై పాజిటివా నెగిటివా, జెడ్ పాజిటివా నెగిటివా చూసాము. ఒక పాయింట్ +2 +3 -5 ఉంది అని అంటే అది ఏ ఆక్టెంట్ లో ఉంటుంది అంటే టక్ని టేబుల్ ని చెక్ చేసి దిస్ ఇస్ విల్ బి ఇన్ ద 5th ఆక్టెంట్ అని ఈజీగా చెప్పగలుగుతున్నాము. తర్వాత కొన్ని బిట్స్ సాల్వ్ చేసాం. ఫస్ట్ ఎక్సర్సైజ్ లో బిట్ సాల్వ్ చేసాం. నెక్స్ట్ వి సాల్వ్ సమ్ ప్రాబ్లమ్స్ ఆన్ డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ ఇన్ 3D. సో లెట్ us క్లోజ్ అవర్ సెషన్ హియర్. మీరు జనరల్ గా మీరే ఒక కొన్ని పాయింట్స్ తీసుకోండి. అవి కూడా ఒకటి 8th ఆక్టెంట్ లో, ఒకటి 4th ఆక్టెంట్ లో తీసుకోండి. తీసుకొని ఆ రెండింటి మధ్య డిస్టెన్స్ కట్టండి. అంటే డిఫరెంట్ ఆక్టెంట్స్ లో ఒక 2 పాయింట్స్ తీసుకొని ఆ రెండింటి మధ్య డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయండి. సో దెన్ యూ విల్ హ్యావ్ అ క్లియర్ ఐడియా ఆఫ్ ద డిస్టెన్స్ బిట్వీన్ 2 points. Okay, so let us close this session here. Hello, sir.